అయితే ప్రస్తుతం నేనున్నాను సంకల్ చంద్ పటేల్ లేడీస్ గర్ల్స్ హాస్టల్ దగ్గర నేనున్నాను. మామూలుగా మనం క్యాంపస్లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నప్పుడు కానీ, పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు, స్టూడెంట్స్తో మాట్లాడుతున్నప్పుడు కానీ, ప్రత్యేకించి హాస్టల్ విషయానికి వస్తే హాస్టల్ గురించి చాలా ఎక్కువగా మాట్లాడుకోవడం జరిగింది, చాలా ఎక్కువగా చెప్పడం జరిగింది. కేరింగ్ విషయంలో కానీ, సేఫ్టీ విషయంలో కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఏంటి, మామూలుగా అంటే షేరింగ్ విషయంలో మిగతా యూనివర్సిటీల్లో మిగతా హాస్టల్స్తో పోలిస్తే అంటే గొర్రెల మందలాగా ఒకే రూమ్లో ఒక 5-6 మందిని దూర్చేయటం అలా కాకుండా 3 షేరింగ్ అనేది ఇక్కడ ఎక్కువగా మనం పాటిస్తుంటామని చెప్పి ప్రతి ఒక్క మనం చూసుకుంటే కనుక 3 మనకు కనిపిస్తున్నాయి బిల్డింగ్స్ A, B, C అని చెప్పి హాస్టల్స్ గర్ల్స్కి సంబంధించి. వీటిల్లో ప్రతి ఒక్క దాంట్లో కూడా విత్ ఏసీతో, ఆ ఏసీ కూడా మనకు పిల్లల రిక్వైర్మెంట్ని బట్టి ఏసీ కావాలనుకున్న వాళ్ళు దానికి ఎక్స్ట్రా పేమెంట్ ఏమీ అవసరం లేదు, జస్ట్ కరెంటు బిల్ ఒకటి పే చేసుకుంటే చాలు అని చెప్పి మనకైతే అందరూ చెప్పడం జరిగింది. అసలు నిజంగా ఏంటి, ఎలా ఉంది అక్కడ ఫెసిలిటీ అనేది మనం లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. మీరంతా కూడా నాతో పాటు వచ్చేయండి. చూస్తున్నారు కదా, నేనైతే వచ్చేసాను నూతన్ మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ సెంటర్ గర్ల్స్ హాస్టల్ దగ్గరికి. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి నిజంగా వాళ్ళు చెప్పిన హాస్టల్కి సంబంధించిన ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇక్కడ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు వచ్చేయండి. సో నేనైతే లోపలికి వచ్చేసాను. మామూలుగా మనం క్యాంపస్ నుంచి లోపలికి రాగానే పిల్లలు క్లాస్లో ఆ క్లాసెస్ అన్నీ విని అలసిపోయి ఆ స్ట్రెస్ ఫీలింగ్ ఉన్నప్పుడు వెంటనే పైకి వెళ్ళిపోకుండా హడావిడిగా ఇక్కడ వచ్చి కూర్చొని కాసేపు రిలాక్స్ అయ్యి ఫ్రెండ్స్తో కలిసి మాట్లాడుకునే విధంగా ఇక్కడ వెయిటింగ్ హాల్ ఒకటి ఉంది మనకు. నెక్స్ట్ వచ్చేసి పిల్లలు వాళ్ళ ఇళ్లలో నుంచి ఏమైనా పచ్చళ్ళు అలాంటివి మామూలుగా ప్రతి పేరెంట్స్ కూడా పిల్లలకి పంపించడం జరుగుతుంది. అలాంటివన్నీ స్టోర్ చేసుకోవడానికి మనకు ఎంట్రన్స్లోనే ఒక ఫ్రిడ్జ్ కూడా ఉండటం జరిగింది. మామూలుగా అంటే పిల్లలకు సంబంధించిన ఏమైనా డ్రింక్స్ అలాంటివి ఏమైనా ఉన్నా కూడా తీసుకొచ్చుకొని ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం, మెయిన్ గర్ల్స్ హాస్టల్ అనగానే సెక్యూరిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్గా చూసుకోవాల్సింది. అయితే మనకు ఇక్కడ గర్ల్స్ అంటే లేడీస్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ కాబట్టి సెక్యూరిటీగా కూడా 4 ఆడవాళ్ళు సెక్యూరిటీగా ఇక్కడ ఉండటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఆడపిల్లలకు సెక్యూరిటీ ఇంపార్టెంట్, దాంతోపాటు వార్డెన్ కూడా ఇంపార్టెంట్. ఇక్కడ మనకు చూసుకుంటే ఇంకా ఆఫీస్ రూమ్ అనేది ఉండడం జరిగింది. ఇందులో ఎప్పుడు కూడా 24/7 వార్డెన్ అనే వారు అందుబాటులో ఉంటుంటారు. వాళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా ఏమున్నా కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చి వార్డెన్తో చెప్పుకోవచ్చు. ఆ ఫెసిలిటీ కూడా ఉంది. నెక్స్ట్ మనం ఇప్పుడు హాస్టల్ బిల్డింగ్ కనుక చూస్తే 5 ఫ్లోర్స్ హాస్టల్ బిల్డింగ్ ఉంది. ఇక్కడ పిల్లల స్ట్రెంత్ 200+, సుమారుగా 250 మంది పిల్లల వరకు హాస్టల్లో స్టే చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకా మరిన్ని విషయాలు పైన అసలు హాస్టల్ రూమ్ ఎలా ఉందో చూస్తూ మాట్లాడుకుందాం పదండి. సో మనకు హాస్టల్లో పిల్లలు పైకి వెళ్ళటానికి లిఫ్ట్ యాక్సెస్ కూడా ఉంది. 24/7 లిఫ్ట్ అనేది వర్క్ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు మనం కూడా లిఫ్ట్లో వెళ్ళి హాస్టల్ రూమ్ ఎలా ఉందో చూసేద్దాం రండి. సో మనం లిఫ్ట్లోంచి బయటికి రాగానే మనకు పక్కనే ఒక స్టోర్ రూమ్ అనేది ఉండటం జరిగింది. దీంట్లో మనకి వాటర్ ఫిల్టర్ కూడా ఉండటం అనేది మనం చూస్తూ ఉన్నాము. ఇది స్టోర్ రూమ్. ఇక్కడ పిల్లలకి సంబంధించిన వాటర్ ఏదైనా కావాలంటే ఇక్కడికి వచ్చి ఫిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం రూమ్లోకి వెళ్దాం. సో హాస్టల్ రూమ్ చూపిస్తా ఎలా ఉందో చూద్దాం అంటుంది, కానీ ఇంకా హాస్టల్ రూమ్ చూపించట్లేదు ఏంటా అనుకుంటున్నారు కదా మీరందరూ. అందుకని చెప్పి మిమ్మల్ని ఇంకా వెయిట్ చేయించడం ఇష్టం లేక నేనైతే హాస్టల్ రూమ్ దగ్గరికి వచ్చేసాను. లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం. అసలు లోపల పిల్లలు ఉన్నారో లేదో కూడా నాకైతే తెలియదు. అంటే గర్ల్స్ హాస్టల్లోకి ఇలా రావడం కరెక్టో కాదో తెలియదు, బట్ వెళ్ళి చూసేద్దాం. ఇక్కడ పిల్లలు ఎవరు అయితే లేరు. యాక్చువల్గా నాకు తెలిసి క్లాస్కి వెళ్ళుంటారు అందరూ. రూమ్ మాత్రం చాలా నీట్గా ఉంది యాక్చువల్గా. సో మామూలుగా మనకు ఇక్కడ హాస్టల్లో 3 షేరింగ్ అని చెప్పారు, కానీ ఇది 2 షేరింగ్ లాగా కనిపిస్తోంది బెడ్స్ చూస్తుంటే. అయితే నేను విన్నంత వరకు మామూలుగా ఇక్కడ అంటే మనం ఇందాకే మాట్లాడుకున్నట్టు గొర్రెల మందలాగా ఎంతమందిని పడితే అంతమందిని కమర్షియల్గా ఆలోచించి దూర్చటం కాకుండా 3 షేరింగ్ అనేది మనం మాట్లాడుకున్నాం కదా. కానీ పిల్లలకు ఒకవేళ అలా కూడా ఇష్టం లేదు, మేము కొంచెం ప్రైవసీ ఉండాలి అనుకునే వాళ్ళకి 2 షేరింగ్ ఆప్షన్ కూడా ఇక్కడ మనకు ఉంది. అయితే మీరు చూస్తున్నారు కదా, మనకు ఏసీ అనుకున్నాం కదా, ప్రతి రూమ్లో కూడా ఏసీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అని చెప్పి ఇక్కడ ఏసీ కూడా మీరు చూస్తున్నట్టయితే కనిపిస్తోంది. వాళ్ళకి చదువుకోవడానికి టేబుల్, చైర్ అవన్నీ కూడా చాలా కంఫర్ట్గా ఉన్నాయి అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. వాళ్ళకి సంబంధించిన క్లోత్స్, యాక్సెసరీస్ పెట్టుకోవడానికి వాళ్ళకు కబోర్డ్స్ అవన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా రూమ్ చూస్తే కూడా చాలా నీట్గా ఉంది. ఎక్కడ కూడా క్లమ్జీగా లేకుండా మనకు ఇక్కడ చూసుకుంటే కనుక ప్రతి రూమ్లో కూడా వాష్రూమ్స్, నెక్స్ట్ బాల్కనీ ఏరియా, పిల్లలకి
చాలా పీస్ఫుల్గా కాసేపు అలా రిలాక్స్ అవ్వడానికి మనకు బాల్కనీ కూడా కనిపిస్తోంది. ఇవన్నీ కూడా నిజంగా హాస్టల్ రూమ్ అనేది మామూలుగా అంటే ఈ హోమ్ సిక్ అంటారు కదా, పిల్లలకు అలాంటి ఆలోచన రాకుండా ఆ నీట్నెస్, కొంతమంది పిల్లలు నీట్గా లేకపోతే ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, అలాంటిది ఏమీ లేదండి. చాలా నీట్గా మన ఇంట్లో ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది ఈ రూమ్ చూస్తుంటే. మీరందరూ కూడా ఖచ్చితంగా ప్లాన్ చెయ్యాలి ఈ యూనివర్సిటీలో చదువుకోవడానికి అనంటే వేరే ఏ సెకండ్ థాట్ లేకుండా మనమందరం కూడా ఎక్కువగా ఆలోచించేది ఫుడ్, హాస్టల్. అవి రెండు బాగున్నాయి అంటే ఆల్రెడీ మనకు సంకల్ చంద్ పాటిల్ యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ అయితే చాలా బాగుందని చెప్పి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. ఇంకా మిగతావి బ్యాలెన్స్, హాస్టల్, ఫుడ్ ఇవి కూడా మనం చూసాము. ఇవి కూడా బెస్ట్ అని చెప్పి ప్రూవ్ అయింది. ఇప్పుడు మీరు ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వచ్చేయండి. మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ మనకు 3 వాషింగ్ మిషన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి పిల్లలు స్టూడెంట్స్ యూజ్ చేసుకోవడానికి. ఒకవేళ అంటే డాల్ లిటిల్ ప్రిన్సెస్ లాంటి పిల్లలు ఉంటుంటారు కదా చాలామంది, ఇంట్లో ఏ వర్క్స్ అసలు చెయ్యకుండా అసలు వర్క్ గురించి ఏమాత్రం అవగాహన లేకుండా ఉండే పిల్లలు కూడా ఉంటుంటారు కదా. అయితే వాళ్ళందరి కోసం ఎలా యూజ్ చేయాలి ఏంటి అనే దానికోసం మనకైతే ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వటం జరిగింది. స్టెప్ 1 మనము యాప్ డౌన్లోడ్ చేసుకోవడము, అక్కడ స్కాన్ చేసుకుంటే యాప్ డౌన్లోడ్ అయిపోతుంది. స్టెప్ 2 ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవడం. అలా మనకు ఒక 6 ఆప్షన్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాటిని ఫాలో అవుతే కనుక మనకు ఒకవేళ అంటే తెలియని వాళ్ళు ఉండరు అనుకోండి, ఒకవేళ ఎవరికైనా తెలియకపోయినా ఈ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ వాళ్ళు వాషింగ్ మిషన్ యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మామూలుగా మనం అన్ని యూనివర్సిటీల్లోనూ లైబ్రరీ అనేది సాధారణంగా చూస్తూనే ఉంటాము. కానీ ప్రత్యేకించి మన సంకల్ చంద్ పాటిల్ యూనివర్సిటీలో లైబ్రరీ గురించి చెప్పాలంటే చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. ఇక్కడ లైబ్రరీ చాలా పెద్దది, ప్లస్ దాంతోపాటు చాలా అడ్వాన్స్డ్ లైబ్రరీ, డిజిటల్ లైబ్రరీ అన్నమాట. లైబ్రరీకి సంబంధించిన సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, ప్రస్తుతం నేను లైబ్రరీ ముందరే ఉన్నాను, లైబ్రరీకి సంబంధించిన సర్వీసెస్ అన్నీ కూడా మనకు ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం అనేది జరిగింది. మనకు 9 రకాల సర్వీసెస్ అనేది ఈ లైబ్రరీలో అందుబాటులో ఉంటాయి. దాదాపు సుమారుగా ఒక 17 సబ్జెక్ట్స్కి సంబంధించిన 17 సబ్జెక్ట్స్కి సంబంధించిన పుస్తకాలు అనేవి మనకి లైబ్రరీలో దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. అసలు డిజిటల్ లైబ్రరీ అన్నారు కదా, ఎలా ఉంది ఆ ఆప్షన్ అంతా కూడా ఏంటి అవన్నీ కూడా ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాము. నిజంగా లైబ్రరీ ఎంత పెద్దగా ఉంది, ఏంటి, ఎటువంటి పుస్తకాలు ఉన్నాయి అనే విషయాలు కూడా మనం లోపలికి వెళ్ళాక చూస్తూ మాట్లాడుకుందాం. నాతో పాటు వచ్చేయండి. ఓకే, లైబ్రరీలోకి ఎంటర్ అవ్వగానే మనకు ఇక్కడ ఏ బుక్స్ ఏ ఏరియాలో కనిపిస్తాయి అనేది కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఫిజియాలజీకి సంబంధించిన, ఎనాటమీకి సంబంధించిన బుక్స్ అనేది మనకి ఈ సెక్షన్లో అయితే మనం చూస్తూ ఉన్నాము. మీరు చూస్తే కనుక ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఫిజియాలజీ, ఎనాటమీకి సంబంధించిన బుక్స్ అన్నీ కూడా ఈ ర్యాక్లో మనకైతే అవైలబుల్లో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ రేడియాలజీ, జనరల్ మెడిసిన్కి సంబంధించిన బుక్స్ అయితే మనకి ఇక్కడ చూస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ డర్మటాలజీకి సంబంధించి, జనరల్ సర్జరీస్కి సంబంధించిన నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఆ బుక్స్ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈఎన్టీకి సంబంధించిన బుక్స్, ఆర్థోపెడిక్స్కి సంబంధించిన బుక్స్ అనేది మనకు ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ ఎనస్థీషియాలజీ, ఆప్టమాలజీకి సంబంధించిన బుక్స్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఈఎన్టీ, ఆర్థోపెడిక్స్కి సంబంధించి చూసాం కదా, దాని పక్కనే మనకు ఆప్టమాలజీ, ఎనస్థీషియాలజీకి సంబంధించిన బుక్స్ అనేది మనకు ఈ సెక్షన్లో కనిపిస్తున్నాయి. నెక్స్ట్ మనకు ఇక్కడ వచ్చేసి పీడియాట్రిక్స్కి సంబంధించి, నెక్స్ట్ గైనిక్కి సంబంధించిన నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి సంబంధించిన బుక్స్ అన్నీ కూడా మనకు ఈ ర్యాక్స్లో అనేది ప్రొవైడ్ చేశారు. మనకు ఎక్కడ ఏ డౌట్ కూడా లేకుండా ఎక్కడ ఏ బుక్స్ అందుబాటులో ఉంటాయనే అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం అనేది అయితే జరిగింది. మనము మెడిసిన్కి సంబంధించి, మెడికల్కి సంబంధించిన నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి సంబంధించిన అన్ని రకాల బుక్స్ అనేవి ఇందులో అయితే మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే మనకి ఇది చాలా, మీరు చూస్తున్నారు కదా, చాలా పెద్ద లైబ్రరీ. చాలా అంటే ఏది కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా ప్రతి స్టూడెంట్ కూడా వాళ్ళకు ఏ డౌట్ ఉన్నా కూడా బుక్ రూపంలో వాళ్ళ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే కనుక చాలా మంచి ఆప్షన్ నిజంగా ఈ లైబ్రరీ. మీరు చూస్తుంటే మనకు బుక్స్ అన్నీ చాలా రకాల బుక్స్ అయితే కనిపిస్తున్నాయి. ఆల్రెడీ నేను మీకు చెప్పడం జరిగింది ఏ టైప్స్ ఆఫ్ బుక్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి అనేది. నేను ఇందాక మీకు ఆల్రెడీ చెప్పేశాను, 17 రకాల సబ్జెక్ట్స్కి సంబంధించిన బుక్స్ అనేది మనకు ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనం బుక్స్ తీసుకునే ప్రాసెస్ కూడా మనకు నేను ఆల్రెడీ చెప్పాను, డిజిటల్కి సంబంధించిన మెషిన్ ఉంటుంది. ఆ మెషిన్ ద్వారానే మనం బుక్ తీసుకుంటాము, నెక్స్ట్ బుక్ ఇవ్వటము, ఈ ప్రాసెస్ అంతా కూడా మనం అక్కడ మిషన్ ద్వారానే చేయడం జరుగుతుంది. అది ఎలా ఉందో కూడా ఒక్కసారి మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను. నాతో పాటు రండి.
నేను మీకు ఇందాక ఆల్రెడీ మనకి ఇక్కడ డిజిటల్ లైబ్రరీ అని చెప్పడం జరిగింది. ఒక మిషన్ ద్వారా మనం బుక్ రిసీవ్ చేసుకోవడము, ఇవ్వటము, ఈ ఆప్షన్ అంతా కూడా ప్రాసెస్ ఉంటుంది అని చెప్పడం జరిగింది కదా. అదైతే ఇదే మిషన్. ఒక్కసారి నేనైతే ట్రై చేసి చూస్తాను. ఈ మిషన్ యూస్ చేయడానికి ఖచ్చితంగా స్టూడెంట్ దగ్గర ఐడి కార్డ్ అనేది కంపల్సరీ ఉండాలి. మనం ఏ బుక్ అయితే తీసుకుంటున్నామో ఆ బుక్ ఇక్కడ మనం పెట్టిన తర్వాత ఐడి అనేది ఇక్కడ స్కాన్ చేసిన తర్వాత ఆప్షన్స్ వస్తాయి. దాని త్రూ మనం బుక్ తీసుకోవడం కానీ ఇవ్వటం కానీ ఇదంతా కూడా ఉంటుంది ప్రాసెస్. ఒక్కసారి ఆ ప్రాసెస్ ఏంటో నేను ట్రై చేసి చూస్తాను. సో బుక్ మనం ఇక్కడ పెట్టిన తర్వాత ఇష్యూ అని ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ప్లీజ్ ప్లేస్ యువర్ కార్డ్ అనే ఆప్షన్ వస్తుంది. మనం కార్డ్ని ఇక్కడ ప్లేస్ చేసిన తర్వాత మనకు ఏ బుక్ అయితే తీసుకున్నామో బుక్కి సంబంధించిన డీటెయిల్స్, స్టెప్ బై స్టెప్ కెమికల్ పీల్స్ సెకండ్ ఎడిషన్ అనే బుక్ని నేను ఇక్కడ పెట్టడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ మనకు టైమర్ అనేది వస్తూ ఉంటుంది. ఆ టైమర్ ఎగ్జిట్ అవ్వ ముందుకే మనం ఇక్కడ కన్ఫర్మ్ ఆర్ బ్యాక్ అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది. నేను ఇప్పుడు ఇది కన్ఫర్మ్ అనేది నొక్కాను. నెక్స్ట్ వచ్చేసి ఈ బుక్ నేను ఎప్పుడు తీసుకుంటున్నాను, నెక్స్ట్ నేను ఈ బుక్ ఎప్పుడు ఇచ్చేయాలి, సబ్మిట్ చేయాలనే ఆప్షన్ అనేది ఇక్కడ చూపిస్తుంటుంది. దానికి కూడా మనకి ఇక్కడ సెకండ్స్ అనేది రావటం జరుగుతుంది. ఎంత అనేది టైమర్, దాన్ని బట్టి మనము ఏంటి అనేది ఇంకా నెక్స్ట్ ఆప్షన్స్ ఇస్తున్నామా తీసుకుంటున్నామా దాన్ని బట్టి కింద మనం ఆప్షన్స్ చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా దీన్ని మనం ఈ మిషన్ అయితే వాడటం జరుగుతుంది. మనకు ఈ బుక్ తీసుకోవడానికి ఇవ్వడానికి సంబంధించిన ఈ మిషన్ అయితే మనకి ఇక్కడ బుక్స్ ఎక్కడైతే ఉన్నాయో లైబ్రరీలో ఇక్కడ ఒక మిషన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇందాక విజువల్స్లో చూసే ఉంటారు, పిల్లలు ఎక్కడైతే చదువుకునే ప్లేస్ ఉందో ఆ ఏరియాలో ఇంకొక మిషన్ అనేది ఇవ్వటం జరిగింది. మనం ఎక్కడైనా తీసుకోవచ్చు, ఎక్కడైనా కూడా రిటర్న్ ఇచ్చేయచ్చు. సో మనం ఇప్పటివరకు లైబ్రరీ మనం రిసీవ్ చేసుకునే మిషన్ ఇవన్నీ కూడా చూసాం కదా. అయితే ఒకవేళ పర్టికులర్ స్టూడెంట్కి ఏదైనా బుక్ కావాలి అని అంటే ఆ బుక్ అందుబాటులో లేనట్లయితే మనకు ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. ఇప్పుడు నేను అక్కడే ఉన్నాను. నూతన్ మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ సెంటర్ సెంట్రల్ లైబ్రరీ, దీన్ని ఈ లైబ్రరీ అని చెప్పి మనం అంటూ ఉంటాము. అయితే ఈ లైబ్రరీలో ప్రత్యేకించి మనకు మీరు చూస్తున్నట్టయితే కనుక సిస్టమ్స్లో మనం ఏదైతే బుక్ అందుబాటులో లేదో ఆ బుక్ నాకు కావాలి అని అనుకుంటే కనుక ఆ బుక్ని మీరు సిస్టంలో లాగిన్ అయ్యి చదువుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అయితే మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే దానికి సంబంధించిన లాగిన్కి సంబంధించిన ఐడీస్, పాస్వర్డ్స్ ఇక్కడ అన్నీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. అది కనుక మనం ఎంటర్ చేసే సిస్టంలో కనుక ఎంటర్ చేస్తే మనం ఇందాక సేమ్ మెషిన్లో ఎలా అయితే బుక్ని ఎంటర్ చేసామో అలా బుక్కి సంబంధించిన డీటెయిల్స్ సిస్టంలో ఎంటర్ చేస్తే కంప్లీట్ బుక్ అనేది మనకు సిస్టంలో వస్తుంది. అప్పుడు మనం సిస్టంలో బుక్ని చదువుకునే ఆప్షన్ మనం చూస్ చేసుకోవచ్చు. అయితే మనకు ముఖ్యంగా నేను ఇందాక స్టార్టింగ్లో చెప్పినట్టుగానే మిగతా యూనివర్సిటీల్లో లాగా ప్రతి యూనివర్సిటీల్లో లైబ్రరీలు ఉన్నట్టే ఇక్కడ మన సంకల్ చంద్ పాటేల్ యూనివర్సిటీలో కూడా లైబ్రరీ అనేది అందుబాటులో ఉంది. కానీ ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ చాలా పెద్ద లైబ్రరీ, 17 సబ్జెక్టులకు పైగా మించి పుస్తకాలు అందుబాటులో ఉండే లైబ్రరీ అండ్ డిజిటల్ లైబ్రరీ. దాంతోపాటు బుక్స్ అవైలబుల్లో లేకపోతే దానికి సంబంధించిన నాలెడ్జ్ని మిస్ అవుతున్నాను అనే ఒక బాధ లేకుండా మనకు సిస్టంలో కూడా బుక్ చదువుకునే ఆప్షన్, ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా మనకు సంకల్ చంద్ పాటేల్ యూనివర్సిటీలో అందుబాటులో ఉన్నాయి. మీరు చూస్తున్నారు కదా. అందుకని ఇలాంటి మంచి మంచి సౌకర్యాలతో కూడి ఉన్న ఒక యూనివర్సిటీని ఎంచుకోవాలని ఆలోచనలో కనుక మీరు ఉండి ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు చూస్ చేసుకోవచ్చు సెకండ్ థాట్ లేకుండా మన సంకల్ చంద్ పాటేల్ యూనివర్సిటీని. దానికోసం మరిన్ని వివరాలు మీరు కనుక తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు మిగతా సమాచారాన్ని తెలుసుకోవచ్చు.